ప్రాముఖ్యమైనటువంటి యోగి గురించి తెలియజేయబోతున్నారు. మీకు హార్ట్లీ వెల్కమ్ సార్. లెట్స్ వెల్కమ్ దినేష్ సార్. Thank you, Janendra sir. Thank you very much. థ్యాంక్ Okay. యూ వెరీ మచ్ సార్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు ది జూమ్ ఈరోజు. అండ్ నా పేరు వచ్చేసరికి దినేష్. నేకి రావడం, నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ 79,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో అదేవిధంగా బిజినెస్ నాలెడ్జ్ని ఇవ్వడానికి ఎక్కువ మంది ఈ మన టీంలో ఎక్కువ నాలెడ్జ్ అనేది ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది. అంతేగాని ప్రోడక్ట్ గురించి అలాగే ఇన్స్పిరేషన్ దొరుకుతుంది అందరికీ. అలాగే బిజినెస్ నాలెడ్జ్, అసలు మనం దేనికోసం పోరాడుతున్నాము, డబ్బులు, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి లీడర్స్. ఆ డబ్బులు ఎక్కువ ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవటం గురించి నేను చెప్పాలని డెసిషన్ తీసుకొని ఈ జూమ్ని తీసుకోవడం జరిగింది. సో కంపెనీ మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. కానీ ఆ ఆదాయాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకోలేదు. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అది ఎక్కువ ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి చాలా తక్కువ సార్లు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకోవడం కోసం ఈ జూమ్ మీటింగ్ అనేది తీసుకోవడం జరిగింది. మన కంపెనీ ఇచ్చే ఇన్కమ్స్ అన్నిట్లో కల్లా హైయెస్ట్ ఇన్కమ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. సో గమనించండి లీడర్స్, ఎందుకంటే చిన్న చిన్న చాలా మంది లీడర్స్ని గమనిస్తున్నాను. బ్రాంచ్ డైరెక్టర్ కోసం పోరాడుతున్నారు కానీ అసలైన చెక్ ఎక్కడుందో, అసలైన ఇన్కమ్ ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. సో చిన్న చిన్న బ్రాంచ్ డైరెక్టర్ అనుకోకుండా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం, దానిలో చెక్కు రాకపోవడం వల్ల ఫీల్ అవ్వటం, ఇలా చాలా మంది జరుగుతూ ఉంది. సో దాన్ని గమనిస్తూ ఉన్నాను. సో గమనించండి లీడర్స్, బ్రాంజ్లో జస్ట్ మనం క్వాలిఫై అయితే వచ్చే చెక్కులు కంటే 100 టైమ్స్ ఎక్కువ వచ్చే చెక్కు మనకి ఎల్ఓబి ద్వారా వస్తుంది. సో అది ఎలా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. గమనించండి, పూర్తిగా ఒక 20 మినిట్స్ మాత్రమే, చిన్న సెషన్ లాగా, ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వను, తక్కువ సెషన్లోనే మ్యాథ్స్ లాగా పొద్దున్నే లెక్కలు చెప్తున్నాడు ఏంద్రా బాబు అనుకునేలా కాకుండా, ఎందుకు, ఎక్కడ, ఎలా ఎలా చేసుకుంటే, ఎందుకు చేసుకోవాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, సింపుల్గా, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో అందరూ అర్థమైద్దని అనుకుంటున్నాను. కొంతమంది బుక్కు పెన్ను దగ్గర పెట్టుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ని, మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకున్నారంటే రేపు ఎప్పుడైనా రెఫరెన్స్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. సో చూడండి లీడర్స్, ఈ ఎల్ఓబి గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది మన కంపెనీ ఇచ్చే ఇన్కమ్స్ అన్నిట్లో కల్లా హైయెస్ట్ ఇన్కమ్ ఎల్ఓబి. సో ఆ ఎల్ఓబి గురించి మనం తెలుసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఏమేమి చెయ్యాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అది తెలియటం వల్ల ఎల్ఓబి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని, అదేవిధంగా ఎల్ఓబి మీద ఫోకస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి చెక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకోసం ఈ ఎల్ఓబి సెషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ లీడర్స్, అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ ఎల్ఓబి సెషన్ గురించి చాలా తక్కువ మాట్లాడుతుంటారు. సో ఈరోజు మనం దాని గురించి పూర్తిగా కొంతవరకు వీలైనంత వరకు తెలుసుకుందాం. సో ప్లీజ్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్, అందరికీ కనపడుతుందా? పీపీటీ అందరికి కనపడుతుందా సార్? జానకిరావు సార్, ఓకే. పీపీటీ క్లియర్గా ఉందా? ఉంది సార్. క్లియర్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. అండ్ లీడర్స్ గమనించండి, ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. దీని అర్థం ఏంటంటే లీడర్ని దాటి మనం తీసుకునే బోనస్నే ఈ ఎల్ఓబి అంటారు. సో ఆ లీడర్ని దాటి తీసుకునే ఇన్కమ్ ఏంటి, ఎలా తీసుకుంటారు, ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం.
సో లెట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఎల్ఓబి. చూడండి లీడర్స్, ఎల్ఓబి గురించి తెలుసుకున్న ముందు మనకు అసలు ఆ ఎల్ఓబి కంటే ముందు చాలా ఉంటుంది. వెస్టీజ్ సక్సెస్ ప్లాన్. చాలా మందికి ఇది తెలియదు. వెస్టీజ్ అనేది మనకు చాలా రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. అందులో 9 రకాల ఇన్కమ్స్ లో వన్ ఆఫ్ ది ఇన్కమే ఈ ఎల్ఓబి. సో వాటికంటే ముందు ఇన్కమ్స్ గురించి ఒక్కసారి బ్రీఫ్ గా తెలుసుకొని ముందుకెళ్దాం. ఓకేనా? మనకి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ ఫస్ట్ ఇన్కమ్. ప్రతి ఒక్క కస్టమర్ కి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇచ్చే ఇన్కమ్స్ లో ఇవి. సో ఆ సేవింగ్స్ ప్రతి ఒక్క కస్టమర్ కి ఎవరైనా సరే, ఎంఆర్పి చూడండి, మన ప్రోడక్ట్ మీద ఉన్న ఎంఆర్పి కంటే 10-30% ఎప్పుడు తక్కువకి ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది మన డిస్ట్రిబ్యూటర్ కి, అంటే ఐడి క్రియేట్ చేసుకున్న వ్యక్తికి. సో అందరూ అనుకుంటారు ఎంఆర్పి ఊరక పెట్టారని. కానీ ఎంఆర్పి పెట్టడానికి ఒక రీజన్ ఉంది లీడర్స్. సో ఈ కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సిన రీజన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎంఆర్పి అనేది, వాటి యొక్క మెయిన్ ప్రైస్ అనేది అలా ఉంటుంది. కానీ మనది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మనకి ఆ డిస్కౌంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనకొచ్చే ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఐడి క్రియేట్ చేసుకొని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ కొంత డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అది 10-30% వరకు ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క పర్సంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనం అన్ని చెప్పలేం కాబట్టి కూడా జస్ట్ ఓవరాల్ గా చెప్తున్నాను. ఓకేనా? అంతే విధంగా సెకండ్ మనకొచ్చే సెకండ్ ఇన్కమ్ 5-16%. మనకి లెవెల్స్ ఉంటాయి. జాయిన్ అయిన ప్రతి లీడర్‌కి 5% ఉంటుంది. ఆ తర్వాత 300 పీవీ ఫాస్ట్ ట్రాక్ 8%, తర్వాత 12%, తర్వాత 16%, ఆ తర్వాత బ్రాంజ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ అండ్ క్రౌన్. ఇవి మనం ఉండే లెవెల్స్. మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. 5-12%లో 5-16% దాటి ముందుకెళ్తూ ఉంటాము. సో, ఆ లెవెల్స్‌లో ఫస్ట్ లెవెల్ ప్రతి ఒక్కరికి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఉండే లెవెల్ 5%. ఈ 5% నుంచి నెక్స్ట్ 8%కి, అంటే 8%కి, అలాగే 12, అలాగే 16, అలాగే బ్రాంజ్ డైరెక్టర్, తర్వాత సిల్వర్ డైరెక్టర్, తరువాత గోల్డ్ డైరెక్టర్, తరువాత స్టార్ డైరెక్టర్, తరువాత డైమండ్ డైరెక్టర్, ఆ తరువాత క్రౌన్ డైరెక్టర్. సో చూడండి, మన కింద టీమ్‌ని ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ మన లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో, ఆ టీమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవటం మనకి ఈ 5% నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ 5% నుంచి 16%కి వచ్చే వరకు ఇది ట్రైనింగ్ పీరియడ్ లెక్కలో ఉంటుంది. సో, ఈలోగా మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా జనరేట్ అవుతుంది? ఇలాంటి విషయాలన్నిటి తెలుసుకోవడానికి టైం దొరుకుతుంది. అలాగే ప్రొడక్ట్ గురించి, వీటి గురించి తెలుసుకోవడానికి టైం దొరుకుతుంది. ఈ టైంని మనం లెర్నింగ్ పీరియడ్‌గా కన్సిడర్ చేస్తారు. కంపెనీ ఈ లెర్నింగ్ పీరియడ్‌ని పెట్టడానికి కారణం గూడా ఎక్కువ మందికి బిజినెస్ అర్థం అవ్వాలని పెట్టింది. సో, ఇది జరుగుతుంది. దీని తర్వాత మనకి ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో, అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ డైరెక్టర్ బోనస్. ఇది కంపెనీ యొక్క బ్రాంచ్ డైరెక్టర్స్ అందరిలో 15%ని షేర్ తీసి మనకి దానిలో మన పాయింట్స్‌కి తగ్గట్టుగా ఈ డైరెక్టర్ బోనస్ అనేది ఇస్తుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. గమనించండి లీడర్స్, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఎంతైతే వస్తుందో, దానికంటే ఒక రూపాయి ఎక్కువే వస్తుంది ఈ టీమ్ బిల్డింగ్ బోనస్. ఆ టీమ్ బిల్డింగ్ బోనస్‌ని తీసుకోవాలి అంటే, మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బ్రాంజ్ డైరెక్టర్‌కి డైరెక్టర్ బోనస్ రావాలంటే 2001 పీవీ వస్తే సరిపోతుంది. అదే టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే 2600 పీవీ రావాల్సుంటుంది. అదే విధంగా సిల్వర్ డైరెక్టర్‌లో గూడా అంతే. సైడ్ పీవీ 1801 పీవీ వస్తే క్వాలిఫై అవుతాం సిల్వర్ డైరెక్టర్‌గా. అలాగే 2100, అంటే ఇంకో 300 పీవీ ఎక్స్‌ట్రా తెచ్చుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. సో, దాని గురించి కూడా మీకు ఒక బ్రీఫ్‌గా దీనిలో ఇస్తుంది. సో, చూడండి. అండ్ నెక్స్ట్
ఇలా గోల్డ్ డైరెక్టర్ వరకు మాత్రమే ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి యాడ్ అవుతూ వస్తుంది. ఆఫ్టర్ గోల్డ్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి ఉండదు. సో, అదే విధంగా నెక్స్ట్ వచ్చే ఇన్‌కమ్ ఏందంటే మనకి ట్రావెల్ ఫండ్. ఎప్పుడైతే మనం సిల్వర్ డైరెక్టర్‌లోకొస్తామో అప్పుడు మనకొచ్చేదే ట్రావెల్ ఫండ్. 3% ఈ ట్రావెల్ ఫండ్ ఉంటుంది. అదే విధంగా సిల్వర్ డైరెక్టర్‌లోనే మనకి ఎల్‌ఓబి తీసుకునే అవకాశం ఉంటుంది. సో, దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. సో, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అలాగే మనకి ఈ ఎల్‌ఓబి అనేది హైయెస్ట్ ఇన్‌కమ్. ఒకసారి చూడండి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 18% ఎల్‌ఓబికి మాత్రమే ఇస్తుంది. సో, అంటే మనకి హైయెస్ట్ ఇన్‌కమ్ ఏంటి అంటే ఎల్‌ఓబి. సో, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్. ట్రావెల్ ఫండ్‌కి మన సిల్వర్ డైరెక్టర్ అయితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ కార్ ఫండ్. ఎప్పుడైతే మన కింద ముగ్గురు డైరెక్టర్స్ అవుతారో, ఆ తర్వాత మనకి కార్ ఫండ్‌కి టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉంటాము. 3 నెలల పాటు వరుసగా స్టార్ డైరెక్టర్ అనే లెవెల్‌ని అచీవ్ చేసిన వాళ్ళకి మాత్రమే నాలుగో నెల నుంచి ఈ కార్ ఫండ్ అనేది అటాచ్ అవుతుంది. ఇది లైఫ్ టైమ్ ఇన్‌కమ్ లీడర్స్. ఒకవేళ మీరు ఈ 3 నెలల తర్వాత స్టార్ నుంచి గోల్డ్‌కి పడిపోయినా గూడా మీ కార్ ఫండ్ అనేది వస్తూనే ఉంటుంది. సో, ఇది మనకి చాలా చాలా అదృష్టం విషయం. కార్ ఫండ్ అనేది అన్‌లిమిటెడ్‌గా వస్తూనే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ ఫండ్. గమనించండి లీడర్స్ 3% మనకి హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్ ఫండ్ క్వాలిఫై అవ్వాలి అంటే క్రౌన్ అండ్ అబోవ్. ఎప్పుడైతే మనం క్రౌన్ డైరెక్టర్ అండ్ అబోవ్ లీడర్స్‌గా తయారవుతామో, అప్పుడు మనకి ఈ హౌస్ ఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 3 నెలల పాటు క్రౌన్ డైరెక్టర్‌గా నిలబడిన వాళ్ళకి మాత్రమే ఈ హౌస్ ఫండ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా ఎలైట్ క్లబ్ బోనస్ కూడా అప్పుడే ఇవ్వటం జరుగుతుంది. సో, క్రౌన్ అయిన మొదటి నెల నుంచే మీకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది లీడర్స్. సో, ఇవి మనకి వెస్టీజ్‌లో ఉన్న ఇన్‌కమ్స్. వీటిల్లో మనం మాట్లాడుకుంటుంది ఈరోజు హైయెస్ట్ ఇన్‌కమ్. ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆ హైయెస్ట్ ఇన్‌కమ్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఆ హైయెస్ట్ ఇన్‌కమ్ పేరే ఎక్కువ వచ్చే ఇన్‌కమ్ పేరే ఆదాయం పేరే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. 18% ఉంటుంది లీడర్స్. సో, అది ఎందుకు, ఎలా ఏంటనేది మనకి ముందుకెళ్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లీడర్స్ లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఉంటుంది. అంటే 18% కంపెనీ మొత్తంలో ఉంటుంది. సో, లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే దీన్ని ఎల్ఓబిని ఎలా కాలిక్యులేట్ చేస్తదంటే కంపెనీ 18% కంపెనీలో ఒక నెలలో జరిగిన పీవీ మొత్తంలో 18% తీసుకొని దాన్ని మొత్తం టోటల్ ఎల్ఓబి పాయింట్స్ ఎన్నొచ్చాయో వాటితో డివైడ్ చేయటం ద్వారా మనకి టోటల్ ఎల్ఓబి పాయింట్స్ అనేవి వస్తాయి వాళ్ళకి. ఆ ఎల్ఓబి పాయింట్ నుంచి ఒక వాల్యూ తీస్తారు. పాయింట్‌కి ఎంత వాల్యూ అనేది. సో, అది 2.04 ఉంది లాస్ట్ మంత్. అంటే ఒక ఎల్ఓబి యొక్క పాయింట్ యొక్క వాల్యూ రూ. 2.04. సో, గమనించండి లీడర్స్ మళ్ళొకసారి చెప్తున్నాను. ఈ ఎల్ఓబి పాయింట్స్ అనేయి మనకి కంపెనీ మొత్తం టర్నోవర్‌లో ఒక నెలలో జరిగిన టర్నోవర్‌లో 18% తీసి దాన్ని మొత్తం వచ్చిన ఎల్ఓబి పాయింట్స్ అన్నిటితోటి డివైడ్ చేయటం ద్వారా మనకి ఎల్ఓబి యొక్క అమౌంట్ అంటే రూపాయి వాల్యూ ఎల్ఓబి యొక్క రూపాయి వాల్యూని బివి వాల్యూని మనకి ఇస్తుంది. ఆ వాల్యూయే రూ. 2.04. సో, దాని నుంచి మనకి ఎల్ఓబి అనేది కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మీకు చాలా అది ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. ఒక 0.5 పర్సెంటేజ్ లోపల 1 ఆర్ 2% లోపల మారుతూ ఉంటుంది. సో, అది పెద్ద మ్యాటర్ గాదు మనకి. రూ. 2 పైనే వస్తుంది. వచ్చే హైయెస్ట్ ఇన్‌కమ్ ఇదే మనకి. సో, అది గూడా ఎలాగో చూసేద్దాం. నెక్స్ట్. ఎల్ఓబి తెచ్చుకోవాలి అంటే మనం ఏమేమి రూల్స్ పాటించాలి? మనకసలు ఏ లెవెల్ అచీవ్ చేసుండాలి అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసరికి సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ విల్ గెట్ ఎల్ఓపి.
బ్రాంజ్ డైరెక్టర్ లో మనకి ఎల్ఓబి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ నుంచి మాత్రమే మనకి ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ని తీసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఒకసారి గమనించండి, సిల్వర్ డైరెక్టర్ అంటే మన కింద ఆల్రెడీ ఒక లీడర్ ఉండాలి, అంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉండాలి. దాంతో పాటు మనకి సైడ్ పీవీస్ 2100 సైడ్ పీవీస్ చేసుకుంటే అప్పుడు మనకి ఎల్ఓబి తీసుకోవడానికి అర్హత వస్తుంది. కానీ ఎల్ఓబి రాదు. ఎల్ఓబి రావడానికి ఇంకా కండిషన్స్ ఉన్నాయి. సో గమనించండి, అర్హత రావటం మాత్రమే సిల్వర్ డైరెక్టర్‌లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఓబి కావాలి అంటే క్వాలిఫైడ్ లైన్ నుంచి క్వాలిఫైడ్ లైన్ విచ్ షుడ్ హ్యావ్ 5625 పీవీ ఆర్ మోర్ యాస్ గ్రూప్ పీవీ. అంటే ఈ లైన్‌లో అయితే బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడో, ఆ బ్రాంజ్ డైరెక్టర్ ఉన్న లైన్‌లో నుంచి టోటల్‌గా అంటే మొత్తంగా అతను బ్రాంజ్ డైరెక్టర్ నిలబడాలి. అదే విధంగా ఆ లైన్ మొత్తం నుంచి 5625 పీవీ గాని, దానికంటే ఎక్కువ గాని వస్తేనే మనం ఎల్ఓబికి ఎలిజిబుల్ అవుతాము. ఒకసారి మళ్ళీ గమనించండి లీడర్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో, ఎల్ఓబి తీసుకోవాలి అంటే ముందు మనం సిల్వర్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేయాల్సి ఉంటుంది. సిల్వర్ డైరెక్టర్ లెవెల్ అంటే మన డౌన్ లైన్‌లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉండాలి. అలాగే రెండో లైన్ నుంచి మన సెల్ఫ్ నుంచి మొత్తంగా 2100 పీవీ ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సిల్వర్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవుతాము. సో, అదే విధంగా ఎల్ఓబి తీసుకోవాలి అంటే సిల్వర్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయిన నెలలో ఒకే లెగ్ అంటే ఏ లైన్‌లో అయితే బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారో ఆ లైన్ నుంచి మొత్తంగా 5625 పీవీ కంటే ఎక్కువ చేసుకుంటేనే మనకి ఈ ఎల్ఓబికనేది అచీవ్‌మెంట్ అవుతాం. అంటే ఎల్ఓబి తీసుకోవడానికి అర్హత సంపాదించడం అన్నమాట. సో, అలాగే ఎల్ఓబి ఈస్ కాలిక్యులేటెడ్ అట్ 5%. మనకి 3 లెవెల్స్ వరకు ఎల్ఓబి అనేది 5% ఉంటుంది. సో, మన ఎల్ఓబి పాయింట్స్ నుంచి 5%ని తీసి దాన్ని బీవీ ద్వారా కన్వర్ట్ చేయాల్సుంటుంది. ఈ ప్రాసెస్ అనేది కొంచెం మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని నేనిప్పుడు తీసుకోను. పొద్దున్నే కన్‌ఫ్యూజన్ పెడితే కొంచెం క్లారిటీ పోతుంది. సో, 5% అనేది ఉంటుంది. ఇది ఎలా అయిందనేది మీకు కాలిక్యులేషన్ ముందు కదిలే కొద్దీ అర్థమవుతుంది. సో, గమనించండి లీడర్స్. మీకోసం సింపుల్‌గా అర్థమయ్యేలాగా ఒక డయాగ్రామ్ చేసి పెట్టాను. ఇది సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఎల్ఓబి యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. సో, గమనించండి. ఐ ఇక్కడ యూ అనుంది. అంటే నేను లేదా మీరు అనుకోవచ్చు. సో, మనకు డౌన్ లైన్‌లో 2 లైన్స్ ఉన్నాయి. ఎక్కువ లైన్స్ లేవు. ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ నుంచి ఏ అనే వ్యక్తి 2100 పీవీ చేసుకొని అతను కూడా సిల్వర్ డైరెక్టర్‌లో నిలబడ్డాడు. అదే విధంగా సి అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్‌గా నిలబడ్డాడు. 4000 పీవీ చేశాడు. ఒకే నెలలో 4000 పీవీ తోటి బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయిన వ్యక్తి సి. సో, ఆ సి దగ్గర నుంచి ఏకి ఏలో ఏకి సిల్వర్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు. సో, అదే విధంగా నెక్స్ట్ టోటల్‌గా మొత్తం మనకి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏ అండ్ సి దగ్గర నుంచి కలిపి మొత్తంగా 6100 పీవీ మనకి జనరేట్ అవ్వటం అయితే జరుగుతుంది. సో, గమనించండి లీడర్స్. నేను మరీ దగ్గరగా ఉండకూడదని చెప్పి కొంచెం ఈ పీవీ అనేది ఇంప్రూవ్ చేశాను. సో, చూడండి 6100 పీవీలొచ్చాయి ఒకే లైన్ నుంచి. అలాగే అదే లైన్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారు. సో, ఆ లైన్ కాకుండా రెండో లైన్ నుంచి 1800 పీవీ అంటే బి దగ్గర నుంచి ఒక 1800 పీవీ, మన సెల్ఫ్‌లో ఒక 300 పీవీ చేసుకున్నారు. ఇవి 2 కలిపి మనకి 2100 పీవీ చేయటం ద్వారా అతను కూడా అంటే నేను కూడా లేదా మీరు కూడా సిల్వర్ డైరెక్టర్‌లో నిలబడతాం. ఈ ఎగ్జాంపుల్‌ని గమనించండి లీడర్స్ జాగ్రత్తగా. సిల్వర్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవ్వడానికి మనకి ఒక
క్వాలిఫైడ్ అంటే మన కింద ఒక సిల్వర్ డైరెక్టర్ కానీ బ్రాంజ్ డైరెక్టర్ కానీ ఉండాలి. రెండవ లైన్ నుంచి కానీ మన సెల్ఫ్ అంటే మన ఐడి మీద కానీ రెండు కలిపి 2100 పివి దాటితే అప్పుడు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్‌తో పాటు ఎల్ఓబి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది కూడా గమనించండి. ఒకే లైన్ నుంచి 6000 పివి అంటే ఒక సిల్వర్ డైరెక్టర్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఇద్దరి దగ్గర నుంచి కలిపి 6100 పివి చేయటం అయితే జరుగుతుంది. చేసిన తరువాత మనకి ఎలా కాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఎల్ఓబి పాయింట్స్‌ని ఇలా కాలిక్యులేట్ చేస్తాం. 6100 ఎల్ఓబి పాయింట్స్ ఇంటూ ఎల్ఓబి వచ్చిన పివి ఇంటూ దానిలో 5% 5% తీసుకొని దాని నుంచి 18 పివి. ఇప్పుడు ఎల్ఓబి పాయింట్స్ 6100లో మీకు కాలిక్యులేటర్ వేసి చూపిస్తాను మీకు. సింపుల్‌గా చూడండి. 6100 ఇంటూ 5% అంటే 305 పివి వస్తుంది. అంటే దీనిలో 5% తీసినప్పుడు 305 పివి వస్తుంది. ఓకే. 305 పీవీలను బీవీలుగా అంటే బిజినెస్ వాల్యూమ్‌గా. ఈ పీవీలు బిజినెస్ వాల్యూమ్స్ అంటే ఏంటనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. సో, ఏమనుకోకండి. పీవీలు అంటే పాయింట్ వాల్యూమ్, బీవీలు అంటే బిజినెస్ వాల్యూమ్. మనకి ప్రతి దేశంలో కరెన్సీ మారుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు అన్నిటికి ఇలా పీవీస్ మార్చడం కుదరదు కాబట్టి అన్నిటికి కామన్‌గా పీవీస్ ఇచ్చి దాని తర్వాత ఒక పీవీకి ఇంత అమౌంట్ అని చెప్పి కన్సిడర్ చేసింది కంపెనీ. ఎందుకంటే ఇది ఇన్‌కమ్ ఇవ్వటానికి ఈజీగా ఉండటం కోసం కంపెనీ ఎంచుకున్న ఒక మెథడ్ అన్నమాట. సో, దాన్ని కొంచెం బేర్ చేయండి. దాని మొత్తం ఇన్ఫర్మేషన్‌ని తర్వాత చూద్దాం. ఎందుకంటే అంతా చెప్పానంటే క్లారిటీ కన్‌ఫ్యూజన్ ఎక్కువొస్తుంది. సో, అందుకని చెప్పి ఈ పీవీలని 305 పీవీలు ఇంటూ 18 ఒక్కొక్క పీవీ వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 18 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. సో, దాన్ని మనం ఇలా కాలిక్యులేట్ చేసినప్పుడు 5490 ఇవి మనకి ఫైనల్‌గా ఎల్ఓబి పాయింట్. చూడండి 5490 ఎల్ఓబి పాయింట్స్ అనేవి రిమూవ్ అయ్యాయి. ఇప్పటివరకు చూసింది మన ఎల్ఓబి పీవీ. ఇవి పాయింట్స్. ఎల్ఓబి పాయింట్స్. ఎల్ఓబి పీవీ నుంచి మనం డివైడ్ చేసుకొని తెచ్చుకున్న ఎల్ఓబి పాయింట్స్ ఇవి. సో, ఈ ఎల్ఓబి పాయింట్స్ ఇందాక చెప్పాను కదా! ఒక ఎల్ఓబి పాయింట్‌కి రూ. 2.04 రూ. 2.05 ఉంటుందని. సో, రూ. 2.05 ఏసాను. సో, కాలిక్యులేట్ చేసినప్పుడు కేవలం ఎల్ఓబి నుంచి వచ్చే చెక్కే రూ. 11,254. కేవలం ఎల్ఓబి మీద వచ్చే ఇన్‌కమ్ మాత్రమే రూ. 11,254 ఉంది. సో, గమనించండి లీడర్స్ చాలా ఎక్కువ. హైయెస్ట్ ఇన్‌కమ్ అంటే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ. అండ్ చూడండి. మన టోటల్ బోనస్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే 6100 పీవీ నుంచి మన డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ ఎల్ఓబి మొత్తాన్ని ఇలా కాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో, ఇక్కడ చూడండి డైరెక్టర్ బోనస్ కేవలం రూ. 5,350 అలా వస్తుంది అప్రాక్సిమేట్‌లీ. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసరికి మన డైరెక్టర్ బోనస్ కంటే ఒక 2000 ఎక్కువే ఉంది. సో, 7,250 చూడండి లీడర్స్ మన దగ్గర వచ్చే ఇన్‌కమ్‌లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఎక్కువ. డైరెక్టర్ బోనస్ కంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఎక్కువొస్తుంది. కేవలం దానికి మనం చేయాల్సింది ఒక 300 పీవీ ఎక్కువ అంతే. 18 పీవీ చేసుకుంటే ఓన్లీ మనకి డైరెక్టర్ బోనస్ మాత్రమే వస్తుంది. అలాంటిది కేవలం ఇంకొక 300 ఎక్స్‌ట్రా పీవీ చేసుకోవడం ద్వారా మనకి ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అంటే డబల్ వస్తుంది. డైరెక్టర్ బోనస్ కంటే డబల్ వస్తుంది కాబట్టి ఇది మనకి మంచి బూస్ట్ అవుతుంది చెక్‌కి. సో, అందుకనే మనం టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకోండి అని చెప్తాము. సో, చూడండి లీడర్స్ టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకోవడం వల్ల గూడా చాలా చాలా ఇన్‌కమ్ అనేది బూస్ట్ అవుతుంది. ఆహ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఓబి. ఎల్ఓబి యొక్క అమౌంట్ చూడండి 11,254. సో, ఓకేనా? మనం కేవలం 3 రకాల ఇన్‌కమ్స్‌ని మాత్రమే టైప్ చేశాను. ఇంకా 2 రకాలున్నాయి మనకి.
ఈ సిల్వర్ డైరెక్టర్లో వచ్చేవి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం ఒక్క నిమిషం. ఓకే, సింపుల్. గమనించండి లీడర్స్, ఇప్పటి వరకు మనం డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, అదే విధంగా ఎల్ఓబి, ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేశాక మనకు వచ్చే టోటల్ ఒక మంత్లీ వచ్చే ఇన్కమ్ 23,854 రూపాయలు. ఇంకా మనకి 2 ఇన్కమ్స్ ని కలపలేదు, అయినా కూడా మనకి ఎంత వచ్చిందో చూడండి, 23,854 రూపాయలు. సో ఒక్కసారి గమనించండి లీడర్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ రెండు కలిపితే ఎంత వస్తుందో అప్రాక్సిమేట్లీ ఒక్క ఎల్ఓబి తోటే అంత అంత ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. ఈ డైరెక్టర్ బోనస్ తో పాటు ఎక్స్ట్రాగా వచ్చే ఇన్కమ్ కాబట్టి, సో గమనించండి లీడర్స్, చాలా చాలా అద్భుతం ఇది. ఎందుకంటే మనకి ఎల్ఓబి అనేది చాలా హైయెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో 2 డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ 2 కలిపితే ఎంత వస్తుందో అంత ఒకే ఎల్ఓబిలో వస్తుంది ఇక్కడ. సో అందుకనే ఎల్ఓబి గురించి చాలా చాలా ఎక్కువ సురేష్ సార్ కూడా చాలా మందికి ప్రతిసారి చెప్పేది అదే, ఒక లైన్ ని డెప్త్ తీసుకెళ్ళండి, ఎల్ఓబి వస్తుంది. ఆ ఎల్ఓబి వచ్చిందంటే మీకు 3 నెలలు డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ సారీ సిల్వర్ డైరెక్టర్ నిలబడ్డా వచ్చే చెక్కు అయితే 8,000, 9,000, 10,000. అలాంటిది ఒకేసారి ఎల్ఓబి తీసుకోవటం ద్వారా మీకు ఈజీ, తక్కువలో తక్కువ మీకు 25,000 ఇన్కమ్ ఈజీగా వస్తుంది లీడర్. అలాంటి ఇన్కమే మనకి ఈ ఎల్ఓబి అనేది ప్రొవైడ్ చేస్తుంది. 11,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో ఎల్ఓబిని అందుకే మన హైయెస్ట్ ఇన్కమ్ గా పోలుస్తాం. అలాగే ట్రావెల్ ఫండ్, మనకు ఒక 3% ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 2,000 నుంచి 3,000 మధ్యలో ఈ ట్రావెల్ ఫండ్ అనేది ఉంటుంది. అదే విధంగా పర్ఫార్మెన్స్ బోనస్, ఈ ఏపీబి అనేది మనకి ఇచ్చే ఇన్కమ్స్ అన్నిట్లో 9 రకాల ఇన్కమ్స్ లో మనకు వచ్చే రెండో ఇన్కమ్ ఈ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా మనకి వస్తుంది. సో ఆ ఇన్కమ్ కూడా కలుపుకుంటే టోటల్ గా 29,000 రూపాయలు వరకు మనకి ఇన్కమ్ రావటం అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దానిలో మనకి ట్రావెల్ ఫండ్ అనేది అకౌంట్ లో పడదు, సపరేట్ గా స్టోర్ అవుతుంది. కాబట్టి మన ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళడానికి మనకి అకౌంట్ లో పడే ఇన్కమే ఈ ఎల్ఓబి, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ 3 కలిపి అప్రాక్సిమేట్లీ 25,000 వరకు మనకి అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ పడుతుంది. ఒక 3 నుంచి 4,000 ట్రావెల్ ఫండ్ అనేది సైడ్ లో స్టోర్ అవుతుంది. సో గమనించండి లీడర్స్, ఎల్ఓబి యొక్క పవర్ అది చెక్ ని డబల్ చేసి చూపిస్తుంది. మనకు వచ్చే ఇన్కమ్ 10,000 ఉంటే దాన్ని ఏకంగా 25,000కి తీసుకెళ్ళగలిగే పవర్ ఉంది ఎల్ఓబికి. అందుకోసమే ఎల్ఓబిని ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తున్నాను లీడర్స్. సో ఇంకా చూడండి, నెక్స్ట్ మన నెలసరి బోనస్ లో 60% ఆదాయం ఎల్ఓబి నుంచే వస్తుంది. గమనించండి లీడర్స్, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ లో ఫస్ట్ ఎల్ఓబి అచీవ్ అవుతారో అక్కడి నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, విఎంసిఎం మెంబర్ వరకు అందరికి వచ్చే ఇన్కమ్ మొత్తంలో ఇప్పుడు 18 లక్షలు ఎంఎస్ఆర్ గురువు గారికి వస్తుంటే దానిలో 60% వరకు కేవలం ఎల్ఓబి మాత్రమే ఉంది. అంటే ఆల్మోస్ట్ గమనించండి, ఒక 10-12 లక్షల వరకు ఎల్ఓబిఏ వస్తుంది లీడర్స్. గమనించండి, ఆల్మోస్ట్ 10 లక్షల వరకు ఎల్ఓబిఏ గురువు గారికి కూడా వస్తుంది. మీరు ప్రతి నెల ఆ ఎల్ఓబి పాయింట్స్ మీరు అక్కడ గమనించవచ్చు. 8 నుంచి 10 లక్షల మధ్యలో ఈ ఎల్ఓబి అనేది జరుగుతుంది, ఎల్ఓబి అమౌంట్ అనేది. సో అందుకే చెప్తాము ఎల్ఓబి కోసం ఫోకస్ చేయండి అని. ఎందుకంటే ఎల్ఓబి మనకి హైయెస్ట్ ఇన్కమ్, అంటే అతి పెద్ద ఆదాయం ఏంటి అంటే ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మనకి మొత్తం మనకిచ్చే బోనస్ లో సిల్వర్ డైరెక్టర్ నుంచి ఎల్ఓబి క్వాలిఫై అయినప్పటి నుంచి మనకిచ్చే ఇన్కమ్ లో 60% వరకు ఓన్లీ ఎల్ఓబినే ఉంటుంది.
మిగతా 30% నార్మల్ డైరెక్ట్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవన్నీ కలిపి వస్తాయి. ఇవన్నీ కలిపినా కూడా ఒక ఎల్ఓబిని ఎప్పుడు ఫోకస్ చేయలేదు ట్రేడర్స్. సో గమనించండి ఎల్ఓబి యొక్క పవర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గమనించండి, ఇది ఎవరైతే గోల్డ్ అండ్ అబోవ్ లీడర్షిప్ అచీవ్ చేస్తారో వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి లెవెల్స్ పెరుగుతాయి. సో లెవెల్ పెరగగానే మనకి 2 డెప్త్ నుంచి ఎల్ఓబి రావటం అనేది జరుగుతుంది. ఆ డెప్తులు ఎల్ఓబి ఎలా ఇదన్నీ కొంచెం మీకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. సో అర్థమవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఈ మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబి అంటే ఒకే ఎల్ఓబి మీద ఒక్కరు కాదు లీడర్స్, చాలా మంది అందరికి కింద నుంచి పైనున్న లీడర్ వరకు ప్రతి ఒక్కరికి ఈ ఎల్ఓబి యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళు ఉండే లెవెల్ని బట్టి, వాళ్ళు ఉండే డెప్త్ని బట్టి ఇవి డిసైడ్ అవుతాయి లీడర్స్. సో ఒక ఎల్ఓబి పైన మల్టిపుల్ ఎల్ఓబి తీసుకోవాలి అంటే దానికి ఉండాల్సిన లీడర్స్ దానికి ఉండాల్సిన అర్హత గోల్డ్ డైరెక్టర్ అండ్ అబౌవ్ విల్ గెట్ మల్టిపుల్ ఎల్ఓబిస్. అంటే మన దగ్గర ఫస్ట్ లెవెల్ బ్రాంజ్, సెకండ్ లెవెల్ సిల్వర్, థర్డ్ లెవెల్ గోల్డ్. గోల్డ్ డైరెక్టర్ లెవెల్ని ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పటి నుంచి మనకి ఈ మల్టిపుల్ ఎల్ఓబిస్ అంటే ఎక్కువ ఎల్ఓబిస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఇప్పుడు మనం 2 ఎల్ఓబిస్ వరకు తీసుకోవచ్చు. ఫస్ట్ లైన్ నుంచి ఒక ఎల్ఓబి, సెకండ్ లైన్ నుంచి ఒక ఎల్ఓబి. 2 ఎల్ఓబిలు కలిసినప్పుడు అప్రాక్సిమేట్లీ కేవలం ఎల్ఓబి పాయింట్స్ 20,000 పైన ఉంటాయి. సో అప్పుడు గమనించండి, మన చెక్కు 30,000 వరకు వచ్చే ఈ చెక్కు ఒక్కసారిగా 50,000కి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కేవలం ఎల్ఓబిస్ సెకండ్ ఎల్ఓబి రావటం వల్ల. సో అందుకనే ఎల్ఓబిస్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ డెప్త్ ఆన్వర్డ్స్ యూ విల్ గెట్ మల్టిపుల్ ఎల్ఓబిస్ ఫ్రమ్ పీపుల్ హూ గెట్ ఎల్ఓబి. అంటే గమనించండి, ఈ మల్టిపుల్ ఎల్ఓబి అనేది ఎవరైతే రెండో డెప్త్ నుంచి, ఫర్ సపోజ్ ఏబిసి, ఏ నార్మల్గా ఉంది, ఏ ఏమో గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు, బి ఏమో గోల్డ్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు, అలాగే డి ఏమో బ్రాంజ్ లెవెల్లో ఉన్నాడు. కానీ బ్రాంజ్ లెవెల్లోనే 6,000 పివి వరకు చేశాడు. సో హైయెస్ట్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్గా అతను నిలబడ్డాడు అనుకుందాం. సో ఆ సిల్వర్ డైరెక్టర్ డౌన్ లైన్లో ఉన్న వ్యక్తి ఎల్ఓబి అందుతుంది. సో అంటే సిల్వర్ డైరెక్టర్గా నిలబడ్డ బికి ఎల్ఓబి అనేది మనకి వస్తుంది. సింపుల్గా మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను ఇక్కడే. గమనించండి, ఏ ఇక్కడ మనం ఉంటాము, మనం గోల్డ్ డైరెక్టర్. మనం గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాం. తర్వాత ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. ఆ తర్వాత బి అనే వ్యక్తి, ఇతను కూడా సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు అనుకుందాం. కింద బ్రాంజ్ డైరెక్టర్ సి అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. గమనించండి లీడర్స్, ఇక్కడ 2,600 తోటి క్వాలిఫై అయ్యారు బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ వచ్చేసరికి 2,100 పివి తోటి సిల్వర్ డైరెక్టర్లో నిలబడ్డారు బి అనే వ్యక్తి. ఏ అనే వ్యక్తి కూడా 2,100 పివి చేసుకొని సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో నిలబడ్డారు. అంటే అప్రాక్సిమేట్లీ చూడండి లీడర్స్, ఎవరెవరు ఎల్ఓబి తీసుకుంటున్నారో కూడా గమనించండి. సారీ లీడర్స్, ఏమనుకోండి, ఒక చిన్న మిస్టేక్.
ఆ, ఇక్కడ 4000 4000 పీవీ తోటి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. పైన సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో 2100 పీవీ తోటి సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. అంటే 6100 పీవీ ఇక్కడ టోటల్గా వచ్చాయి. సో ఏ అనే వ్యక్తి ఇప్పుడు ఎల్ఓబి తీసుకుంటున్నాడు. సో ఎల్ఓబి తీసుకుంటుంది ఎవరంటే ఏ అనే వ్యక్తి ఇప్పుడు ఎల్ఓబి తీసుకుంటున్నాడు. టోటల్ 6100 పీవీ ఇక్కడ నుంచి వస్తున్నాయి. కిందన్న సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఏ అనే వ్యక్తికి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. అతనికి కూడా ఆల్మోస్ట్ 6100 పీవీ ఎల్ఓబి అనేది వస్తుంది. అతని సైడ్ పీవీ కాకుండా కింద నుంచే బి బి అనేది వ్యక్తి దగ్గర నుంచి మొత్తం టోటల్గా 6100 పీవీ రావటం వల్ల ఏ అనే వ్యక్తికి ఎల్ఓబి రావటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏకి ఎల్ఓబి వచ్చింది. బి సారీ మనం ఉన్నాం చూసారా, యు అనేది గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో మనం ఉన్నాము. మన కింద ఉన్న ఏ అనే వ్యక్తి ఎల్ఓబి తీసుకుంటున్నాడు. సో అందుకని చెప్పి మనకి మినిమం గ్యారంటీ పాయింట్స్, ఈ మినిమం గ్యారంటీ పాయింట్స్ అనేవి వస్తాయి. మినిమం గ్యారంటీ పాయింట్స్ అనేవి మనకు వస్తాయి, అంటే గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న మనకు వస్తాయి. ఆ పాయింట్స్ ఎంత అంటే 4500. ఇవి ఎల్ఓబి పాయింట్స్ ఇంటూ ఇందాక వేసినట్టు 2.04, ₹2.04. సో అది కుదరలేదు ఏమనుకోకండి, సారీ ఫర్ దట్. ₹2 మనం వేసుకోవటం ద్వారా మనకి ఆల్మోస్ట్ ₹9000. మీకు ఇక్కడ క్యాల్కులేటర్లో వేసి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. 4500 మనకి మినిమం గ్యారంటీ పాయింట్స్ వస్తాయి గోల్డ్ డైరెక్టర్లో ఉన్న లెవెల్. సో ఇంటూ ₹2.05 వేసుకుంటే ₹9225 మనకి ఎల్ఓబి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో గమనించండి లీడర్స్, సింపుల్, అందరికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇదంతా అర్థమైంది అనుకుంటాను. ఒక్క నిమిషం క్లియర్ చేస్తున్నాను అంతా. చూడండి, ఒకే ఎల్ఓబి నుంచి ఎంతమందికి ఇన్కమ్ వస్తుందో కూడా చూద్దాం. గోల్డ్ డైరెక్టర్లో ఉన్న నాకు 9225 ఓకేనా. గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న నాకు ₹9225 ఇన్కమ్ అనేది ఎల్ఓబి పాయింట్స్ ద్వారా వస్తుంది. అదేవిధంగా సిల్వర్ డైరెక్టర్లో ఉన్న బికి ₹11,250 చెక్ వస్తుంది. చూడండి లీడర్స్, ఒకే ఎల్ఓబి తోటి ఇద్దరికి ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. ఇదే ఈ ఎల్ఓబి యొక్క పవర్. ఎల్ఓబి యొక్క పవర్ అనేది పై దాకా వెళ్తుంది. దాన్ని కూడా మీకు ఇంకొంచెం క్లారిటీగా నెక్స్ట్ పోస్టర్లో చూపిస్తాను. సో గోల్డ్ డైరెక్టర్కి ఎల్ఓబి పాయింట్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అది. అలాగే బ్రాంజ్ కిందన్న బి అనే ఏ అనే వ్యక్తికి సారీ ఏ అనే వ్యక్తికి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న ఏకి ₹11,250 ఎల్ఓబి పాయింట్స్ అనే ఎల్ఓబి ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. సో ఒకే ఎల్ఓబి తోటి ఇద్దరికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకే మనకి ఈ విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ రాను రాను అర్థమవుతుంది. గమనించండి, కొంచెం దృష్టి పెట్టారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ చూడండి, మల్టిపుల్ ఎల్ఓబీస్ అలా వస్తాయి. అండ్ ఈ మల్టిపుల్ ఎల్ఓబీస్ అనేవి డైమండ్ డైరెక్టర్ వరకు అండ్ అబోవ్ లెవెల్, ఇఫ్ ద లెవెల్ ఈస్ సేమ్. డైమండ్ డైరెక్టర్ దాకా
అండ్ పైన లెవెల్స్ కూడా ఉన్నాయి. క్రౌన్, యూసిడి, మన సురేష్ సార్ అచీవ్ చేసిన యూసిడి, అలా లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ అన్నిట్లో కూడా మనకి డెప్త్లు వస్తాయి. సో ఎల్ఓబి అనేది డెప్త్ అనేది చాలా వరకు పెరుగుతుంది. డైమండ్ డైరెక్టర్ వన్ విల్ గెట్ 1+4 డెప్త్ మల్టిపుల్ ఎల్ఓబిస్. ఒకే ఎల్ఓబి మీద 4 డెప్తుల నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మీకు నెక్స్ట్ ఒక చిన్న డయాగ్రామ్ లో అర్థమయ్యేలాగా చెప్తాను. సో గమనించండి. ఇందాక చెప్పాను కదా, లెవెల్స్ లో నుంచి ఎల్ఓబి అనేది పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అని. సో దాని గురించి ఒక్కొక్క లెవెల్ నుంచి మీకు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్స్ గా ఒక బాక్స్ ఇచ్చాను మనకి. ఈ పట్టిక ఎల్ఓబి బోనస్ అనేది మనకి ఎలా వస్తుందో మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఈ పోస్టర్ అనేది మనకి రెడీ అయింది. సో చూడండి లేడర్స్, స్టార్ డైరెక్టర్ లెవెల్లో మనకి ఒక డెప్త్ నుంచి ఎల్ఓబి వస్తుంది. సారీ, సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో. సెకండ్, గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో 2 ఎల్ఓబిస్ వస్తాయి. ఒక ఎల్ఓబి సిల్వర్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంకోటి గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో రీచ్ అయినందుకు మనకి 2 ఎల్ఓబిస్ అనేవి వస్తాయి. 2 డెప్తుల్లో ఎల్ఓబిస్ తీసుకోవచ్చు. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చూపించినట్టుగానే గోల్డ్ డైరెక్టర్ లెవెల్ కింద ఇద్దరు పర్సన్స్ నుంచి ఎల్ఓబిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి. అలాగే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ నుంచి 3 ఎల్ఓబిస్ తీసుకోవచ్చు. 3 డెప్తుల నుంచి ఎల్ఓబి తీసుకోవచ్చు. డైమండ్ డైరెక్టర్ నుంచి 4 డెప్తులు. ఇక్కడ గమనించండి లేడర్స్, 3 డెప్తుల వరకు 5% ఇస్తుంటే 4వ డెప్త్ 4% తగ్గింది ఎల్ఓబి పాయింట్స్ యొక్క వాల్యూ అనేది. నెక్స్ట్, క్రౌన్ డైరెక్టర్ లెవెల్. ఎప్పుడైతే మనం క్రౌన్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవుతామో అక్కడ మనకి 5 డెప్తులు దొరుకుతాయి. 5వ డెప్త్లో 3% ఉంటుంది. అలాగే నెక్స్ట్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే సురేష్ సార్ అచీవ్ చేసిన లెవెల్. సో ఆ లెవెల్లో మనకి 6 డెప్తుల వరకు పెరుగుతుంది. ఈ లెవెల్స్ అచీవ్ చేసుకోవడానికి మనం ఎందుకు కష్టపడాలంటే, ఎప్పుడైతే మనకి ఎల్ఓబి యొక్క డెప్త్ అనేది చాలా దూరం స్ట్రెచ్ అయ్యిందో, అంటే ఎక్కువ దూరం వెళ్ళిపోయిందో, అప్పుడు మనం ఈ లెవెల్స్ అచీవ్ చేయడం ద్వారా అక్కడ కింద నుంచి వచ్చే ఎల్ఓబి పాయింట్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ లెవెల్స్ అనేవి మనకి అచీవ్మెంట్లో ఉపయోగపడతాయి. సో గమనించండి, ఈడ మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ని క్రియేట్ చేశాను. గమనించండి లీడర్స్, దీన్ని ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఒక స్టార్ డైరెక్టర్లో ఉన్న వ్యక్తి అంటే నేను అనుకుందాం. నాకు 3 ఎల్ఓబిస్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి ఏందనేది మీరు గట్టిగా చూడండి. 2 ఎల్ఓబిస్ ఏమో ఇండైరెక్ట్ గా వస్తున్నాయి, అంటే నాకు డైరెక్ట్ ఎల్ఓబి రావట్లేదు. సో వీళ్ళకి డైరెక్ట్ ఎల్ఓబి వస్తుంది. సో గమనించండి లీడర్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ నుంచి చూద్దాం. ఏ నుంచి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఏలో ఫస్ట్ ఒక డి అనే వ్యక్తి బ్రాంజ్ ఉన్నాడు. DIRV నలుగురు లెవెల్స్ రీచ్ అయ్యి ఉన్నారు, డైరెక్టర్ లెవెల్స్. సో వీళ్ళందరినీ చూద్దాం. అందరూ DIR అనే వ్యక్తి చూడండి, డి అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. అలాగే కూడా, అలాగే ఆర్ కూడా సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు అనుకుందాం. వి అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. సో ఇలా వరుసగా ఉండటం వల్ల వి అండ్ ఆర్ వీళ్ళిద్దరు తీసుకున్న ఇన్కమ్ 3,000 సారీ 3,000 పివి 3,000 పివి చేశారు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి 6,000 పివి టోటల్గా రావటం వల్ల ఐ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుంది. అలాగే డి అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుంది. డి అనే వ్యక్తికి ఎల్ఓబి పాయింట్స్ వస్తాయి. ఆ పైన ఏ అనే వ్యక్తికి ఎల్ఓబి కలుస్తుంది. సో ఆ పైన వ్యక్తికి అంటే నాకు కూడా ఈ ఎల్ఓబి అనేది కలుస్తుంది. ఎంత పర్సంటేజ్ అనేది చూద్దాం. సిల్వర్ డైరెక్టర్లో 3 డెప్తులు అంటే 5% మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఏ నుంచి 5%, డి నుంచి 5%,
అలాగే ఐ నుంచి 5% అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇలా రావటం ద్వారా మనకి 3 లెవెల్స్ నుంచి ఎల్ఓబిస్ అనేవి వస్తాయి. 3 డెప్తుల నుంచి ఎల్ఓబి రావటం వల్ల ఇక్కడ చూడండి ఐ దగ్గరున్న 3000 పీవీ నుంచి 5% మనకి ఎల్ఓబి పాయింట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే గమనించండి, ఎల్ఓబి పాయింట్స్ మీకు ఇక్కడ కొంచెం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 3000 ఆర్ అనే దగ్గర నుంచి వచ్చిన 3000 పీవీ నుంచి 5% అంటే 150 పీవీ, పైరున్న ఐ దగ్గర నుంచి 150 పీవీ, 150 ప్లస్ 150 ప్లస్ డి అనే వ్యక్తి దగ్గర నుంచి ఐ అండ్ డి వ్యక్తి దగ్గర నుంచి మనకు వస్తుంది. అలాగే ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా 2000 పీవీ నుంచి చూడండి 2000 ఇంటూ 5% మొత్తం 400 పీవీ టోటల్గా వస్తుంది. సో ఈ 400 పీవీ ఇంటూ 18 వేసుకుంటే మనకి బీవీలు కన్వర్ట్ అవుతాయి. ఇవి మనకి ఎల్ఓబి పాయింట్స్. ఎవరికి యూకి ఒక లైన్ నుంచి ఏ అనే లైన్ నుంచి మనకి టోటల్గా వచ్చే ఎల్ఓబి పాయింట్స్ ఇవి. ఓకేనా? ఈ ఎల్ఓబి పాయింట్స్ 7200 ఒక్కసారి గమనించినట్టు 7200 ఇంటూ 2.04. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క ఎల్ఓబి నుంచి ఐ అనే వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. ఎంత? 11,000 సంథింగ్. డి అనే వ్యక్తికి ఒక 4,000 అలా వస్తుంది. 9,000 ఇన్కమ్ వస్తుంది. పైన వ్యక్తికి ఒక ఇన్కమ్ వస్తుంది. అలాగే ఆ పైన ఉన్న నాకు కూడా 14,000 ఆ ఎల్ఓబి నుంచి ఇన్కమ్ అనేది కింద ఉన్న అందరి దగ్గర నుంచి నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో గమనించండి, ఎల్ఓబి యొక్క పవర్ అది. మనం ఎల్ఓబి తీసుకుంటే వచ్చే ఇన్కమ్ కంటే మన కింద డౌన్ లైన్లో ఎంత మందికి ఎల్ఓబి ఇప్పిస్తే అంత చెక్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో అది కూడా గమనించండి డెప్త్లు. అలాగే ఏలో ఉన్న సెకండ్ లైన్ నుంచి మళ్ళీ వస్తాయి ఈ పర్సంటేజ్ అనేది. సో ఒక్క ఏ నుంచి మనకి ఎల్ఓబి ఆల్మోస్ట్ 24,000 దాకా 20,000 ఎల్ఓబి వస్తుంది. అలాగే బి నుంచి ఒక 15,000 అప్రాక్సిమేట్లీ వేసుకున్నా, మనకి సి నుంచి డైరెక్ట్ ఎల్ఓబి వేసుకున్నా అప్రాక్సిమేట్లీ తక్కువ ఎల్ఓబినే మనకి 45,000 50,000 వరకు స్టార్ డైరెక్టర్లో 50,000 వరకు ఎల్ఓబి పాయింట్స్ అనేవి మనకు కలుస్తాయి. ఇక్కడ ఉన్న వాటిలో మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి సింపుల్గా ఒక లైన్ నుంచి వచ్చే ఎల్ఓబి పాయింట్సే మీకు క్యాల్కులేట్ చేసి చూపించాను. అలాగే బి నుంచి కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అలాగే సి నుంచి కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవడం ద్వారా అప్రాక్సిమేట్లీ 50 నుంచి 65,000 ఎల్ఓబినే వస్తుంది. కేవలం ఒక్క ఇన్కమే 65,000 వరకు వస్తుంది. ఇది ఒక 1 lakh తీసుకునే వ్యక్తికి యొక్క చార్ట్ అనమాట. సో 1 lakh తీసుకోవాలంటే మనకు 3 ఎల్ఓబిస్ ఉండి కింద డెప్త్లు ఉన్నాయి అంటే చాలు. మన కింద ఒక 3 ఎల్ఓబిస్ తీసుకుంటే చాలు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా మన చెక్కు 1,00,000 దాటుతుంది. సో 1 lakh తీసుకోవటం కష్టం కాదు లీడర్స్, ఎల్ఓబి పవర్తో తీసుకోవచ్చు. సో పవర్ ఆఫ్ ఎల్ఓబి చూడండి, ఎల్ఓబి మన టీంలో ఎంతమందికి ఇప్పిస్తామో అంత ఇన్కమ్ మనకి జనరేట్ అవుతుంది. సో దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి ఎల్ఓబిని. ఓకే, ఇప్పటి వరకు ఎల్ఓబి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ లేడర్స్. ఎల్ఓబి గురించి ఈరోజు మంచి సెషన్ జరిగింది, అందరూ చాలా ప్రశాంతంగా విన్నందుకు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్లారిఫై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే లీడర్స్ మీరు నిరభ్యంతరంగా అడగచ్చు, క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఓబి గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఈరోజు చాలా బాగా అర్థమయ్యేటట్టు వివరించారు.
స్లైడ్స్ వేసి అది చాలా మంది లీడర్స్కి అది ఉపయోగపడుతుంది అర్థం చేసుకుంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాకే సార్. ఒక చిన్న డౌట్ ఉంది సార్. అడగండి సార్. నాకు మెయిన్ లైన్ ఉన్నది. మెయిన్ లైన్ నుంచి దాదాపు 8,000 చిల్లర పాయింట్లు వచ్చినాయి సార్. ఉమ్, ఒక ఎల్ఓబి కావాలంటే 5,600 పాయింట్లు కావాలన్నారు. ఉమ్, ఆ మిగతా 2,000 చిల్లర పాయింట్లు క్యాల్కులేట్ అవుతాయా కావా? అవుతాయి సార్. ఇప్పుడు సింపుల్ గా మీ కింద ఇంకెవరైనా ఎల్ఓవి తీసుకుంటున్నారా? తీసుకున్నారు సార్. ఉమ్. ఇప్పుడు మీ కింద ఆల్రెడీ ఎల్ఓబి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎల్ఓబి అనేది యాడ్ అవుతుంది. మీకేంటంటే మినిమం గ్యారంటీ పాయింట్స్ వస్తాయి సార్. దాని మన నుంచి. కింద ఒకరు ఎల్ఓబి తీసుకుంటున్నారు అంటే మనకి మినిమం గ్యారంటీ పాయింట్స్ వస్తాయి. అంటే 4,500. ఓకే సార్. ఓకేనా? ఇవి ఓకే మినిమం సార్. గ్యారంటీ ఎల్ఓబి పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. ఇంటూ 2.04 లాస్ట్ మంత్ ఇన్కమ్ వరకు వేస్తే 9,180 రూపాయలు మీకు ఎల్ఓబి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అదే విధంగా మీ ఓకే డౌన్ సార్. లైన్ లో ఉన్న వ్యక్తి ఒక 5,625 చేసుకున్నాడు అనుకుంటే ఇంటూ 5% వస్తుంది అతనికి. 5% ఇంటూ 18 ఇంటూ 2.04 అతనికి 10,300 ఇన్కమ్ వస్తుంది. అతనికి కాకుండా మీకు 9,180 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఒకే ఎల్ఓబి మీద ఇద్దరు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 10,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా సార్? నా డౌట్ క్లారిఫై అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్. సార్. లీడర్స్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఇస్తాము. థ్యాంక్ యూ సార్. జాన్ విల్సన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ విల్సన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాన్ విల్సన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు మామూలుగా ఒక ఏ అనే లైన్ నుంచి మనకి ఒక 15,000 పాయింట్స్ వచ్చాయనుకో, మనకి కేవలం ఒక్క ఎల్ఓబి మాత్రమే వస్తుందా, లేకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయా సార్? సింపుల్ సార్. అది మల్టిపుల్ ఎల్ఓబి కిందకి వస్తుంది సార్ 15,000 అంటే. ఓకేనా? అంటే మన కింద టూ ఒకరు LOB. కానీ ఇద్దరు కానీ ఇప్పుడు సింపుల్ ఇందాక చెప్పారు కదా జానకిరావు సార్ 9,000 పివి 8,000 పివిలు వస్తున్నాయని. అతని Yes, కింద sir. ఒకరు బ్రాంజ్ డైరెక్టర్, అతని కింద ఒకరు ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్ లో ఎల్ఓబి తీసుకుంటున్నారు. సో అతనికి ఏమో ఫస్ట్ ఎల్ఓబి తీసుకుంటున్న వ్యక్తికి ఎల్ఓబి పాయింట్స్ కలిసాయి. తర్వాత పైన జానకిరావు సార్కి ఎల్ఓబి మినిమం గ్యారంటీ పాయింట్స్ అనేవి అందుతాయి. పైనున్న Yes, sir. మీకు అంటే ఇప్పుడు సింపుల్ గా పైన మీరు మూడో వ్యక్తిగా ఉన్నారనుకుందాం. ఆ 15,000 సార్. పీవీలు వచ్చింది మూడో వ్యక్తిగా మీరు ఉన్నారనుకుందాం. మీకేమవుతుందంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూసారా, జానకిరావు సారు అలాగే కింద ఉన్న వ్యక్తికి, వీళ్ళిద్దరి దగ్గర Yes, నుంచి sir. మీకు ఇన్కమ్ వస్తుంది. అతను సింపుల్ గా Okay. ఒక సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు అనుకుందాం. ఇద్దరు సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో రీచ్ అయ్యారనుకుందాం. Okay, 2,100 sir. ఇంటూ దీని Okay. 2,100 ఇంటూ 5% ఇంటూ 18 Okay, ఇవి sir. ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే ఎల్ఓబి పాయింట్స్ ప్లస్ ఇంకొక సిల్వర్ డైరెక్టర్ అంటే ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు మీ కింద. Yes, sir. అప్పుడు మాత్రమే ఆ కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళ ఎల్ఓబి వాళ్ళ దగ్గర నుంచి పైన ఉన్న ఇద్దరికి ఎల్ఓబిస్ వస్తుంది. మీరు మూడో వ్యక్తిలో ఉన్నారు. Yes, sir. ఓకేనా? సింపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 2,100 ఇంటూ 5% ఇంటూ Into 18 18. ఈ వీళ్ళిద్దరి దగ్గర నుంచి మీకు వచ్చే ఎల్ఓబి పాయింట్స్ ఇవి. ఓకేనా? Okay, sir. ఇవి Okay, sir. కాకుండా మీకు ఎవరైతే 5,000 రీచ్ అయ్యి ఉన్నారు కదా, అతని దగ్గర నుంచి కూడా మీకు ఎల్ఓబి అనేది పాయింట్స్ అనేవి వస్తాయి. సో Oh. అప్పుడు లెక్కేసుకోండి, మీరు ఈజీగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. Okay, sir. ఓకేనా? అతను ఒక బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. ఒక 3,000 పీవీ అలా ఉన్నాయి, 4,000 పీవీ అలా ఉన్నాయి అనుకుందాం.
ఉమ్. ఇంటూ 5% ఇంటూ 80. ఓకేనా? అది మీకు వచ్చే ఎల్ఓబి పాయింట్స్ 7380. ఓకే 7380 ఇంటూ 2.04, 15,000 వరకు మీకు ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్ 15,000 పీవీ తోటి 15,000 వరకు ఎల్ఓబి తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సార్ ఓకేనా? ఓన్లీ థ్యాంక్ యూ ఎల్ఓబి లెవెల్ పాయింట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం అది. సార్. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్ కాకపోతే క్లియర్ దానికి అయింది మీరు సార్ డౌట్. డైరెక్టర్ లెవెల్లో కూడా ఉండాలి. ఇక్కడ ఒక డెప్త్లు తీసుకోవాలంటే, డెప్త్లు డెప్త్ దొరకకపోతే తీసుకోవాలంటే మనం స్టార్ లో ఉండాలి. గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉంటే మీకు ఇందాక వచ్చినట్టు 3,450 ఇంటూ 450 ఇంటూ 2.04, 2 డెప్త్లు అంటే 7,000 మీకు ఎల్ఓబి అనేది వస్తుంది. ఓకే సార్. పైకి వెళ్ళే కొద్దీ ఎల్ఓబి అనేది మల్టిపుల్ లెవెల్స్ లో వస్తుంది కాబట్టి కొన్నిసార్లు మనం ఉండే లెవెల్ని బట్టి ఈ ఎల్ఓబి పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ఎస్ సార్. ఓకేనా? అక్కడ మనకి లెవెల్స్ అనేవి ప్లేలోకి వస్తాయి. స్టార్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్, బ్రాంజ్, సిల్వర్, స్టార్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ లెవెల్స్ అనేవి అక్కడ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే ఓకేనా? ఓకే సార్. ఇవి ఇప్పుడే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నేను అవును ఇది సార్ కొంచెం చెప్పడానికి కన్ఫ్యూజన్ కారణం ఉంది. ఏంటంటే సింపుల్ సార్. మనకి కిందున్న వాళ్ళకి ఎల్ఓబి ఇప్పించడం ద్వారా మనకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది అని చూపించడానికి మాత్రమే ఇది చెప్పాను. ఇవన్నీ ఓకే క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఎక్కువ మొత్తం చాలా నాలెడ్జ్ తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది. అవన్నీ కుదరవు కాబట్టి ఇప్పుడు సో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది నేను చేసి చూపించడం కోసం మాత్రమే ఇది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్ థ్యాంక్ యూ సార్. గమనించండి లీడర్స్, క్యాల్కులేషన్ మీద ఫోకస్ చేయకండి. మన కింద ఉన్న వాళ్ళకి ఎల్ఓబి ఇప్పిస్తే ఇన్కమ్ ఎలా పెరుగుతుందో, మన ఎల్ఓబి తీసుకుంటే మనకి ఇన్కమ్ ఎలా పెరుగుతుందో తెలియచేయడానికి మాత్రమే ఈ సెషన్ని నేను క్రియేట్ చేశాను. సో ఎల్ఓబి యొక్క పవర్ తెలుసుకోవడం ద్వారా మనం బిజినెస్ని కిందకి డెప్త్కి దించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామని, అలాగే డెప్త్కి దించుకోవడం వల్ల ఎల్ఓబి రావటం వల్ల మన ఇన్కమ్ అంటే ఆదాయం రెండింతలుగా ఎలాగా పెరుగుతుందో చూపించడం కోసం మాత్రమే ఈ సెషన్ తీసుకున్నాను. ఆ క్యాలిక్యులేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి లీడర్స్. కేవలం ఎంత అవకాశం ఉందో తెలియడానికి మాత్రమే, మీ అందరికీ తెలియజేయడానికి మాత్రమే ఈ సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ చాలే సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. ఫస్ట్ ఎల్ఓబి అచీవ్ అయినందుకు అంతకుముందు నాకు ఎల్ఓబి గోల ఏందో ఇది ఏందనేది మనసు పెట్టేవాడిని కాదు. ఈ ఫస్ట్ అచీవ్ అయిన తర్వాత ఈ రోజు నైట్ చూసి ఖచ్చితంగా నేను మేల్కొని ఉన్నాను ఎప్పుడెప్పుడు మాట్లాడదామని. సార్ మీరు చెప్పిన గొప్ప సబ్జెక్ట్ సార్. నాలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు తొందరగా అర్థం కాదు సార్ సబ్జెక్ట్ మీద, అందుకని దాన్ని వదిలేసి ఏదో బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఎల్ఓబిని గురించి నాకు 0.1% తెలిసినా కూడా నాకు ఎంత ఇంట్రెస్ట్ కలిగించారంటే ముందుగా మీకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓహో, థ్యాంక్ యూ సార్. బిజినెస్ అంటే ఎలా ఉంటుందా, మనం చేసినా చేయకపోయినా డౌన్ లైనర్స్ తో కానీ ఇది కానీ మనం చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈరోజు క్లియర్ గా నాకు క్లారిఫై అయింది సార్. పోతే సార్ ఒక్క రిక్వెస్ట్ సార్ దినేష్ సార్, మీకు సెమినార్స్ లో కానీ బిజినెస్ మీట్ లో కానీ మీరు అవకాశం ఉంటే ఇదే సెషన్ ని ప్రతిసారి మీరు రిపీట్ చేయగలిగితే నాలాంటి వ్యక్తులు తెలుసుకొని డౌన్లర్స్ డెవలప్మెంట్ చేసుకోవటమే కాకుండా నేను బిజినెస్ చక్కగా చేసుకోవటానికి ఒక సంగతి ఎందుకు సార్, నాకైతే మాత్రం ఈ రోజు మీ సెషన్ ద్వారా నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే అంత చెప్పలేనంత ఇంట్రెస్ట్ సార్. నిజంగా దినేష్ సార్ మీకు ధన్యవాదాలు సార్. మీకు ప్రతి మీటింగ్ లోనైనా చెప్పండి, లేదంటే మీరు సపరేట్ గా క్లాస్ పెట్టండి, మీ ఇంటి దగ్గరికి నేను వస్తా. నాకు అంత ఇంట్రెస్ట్ కలిగించా సార్ ఈ రోజున. అంటే ఆ ఎల్ఓబి టేస్ట్ చూసా, మొదటి ఆ టేస్ట్ చూశాను ఈ నెలలో. అందువల్ల
నాకు కొంచెం నేర్పించేదానికి కానీ చెప్పేదానికి కానీ అవకాశం ఇచ్చేదానికి చేయమని నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. జానకిరావు సార్, దినేష్ సార్, ఈ థ్యాంక్ యూ అవకాశం చాలా సార్. ఇచ్చిన థ్యాంక్ మీకు. యూ. ఓకే. నెక్స్ట్ స్వర్ణ వసంత మహారాజ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ సూపర్ సార్ ఈరోజు సెషన్. ఎల్ఓపి అంటే అప్పుడప్పుడు వింటున్నాం కానీ మాకు అంత అర్థమయ్యేది కాదు. ఈ రోజు కూడా విన్నాము, సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. ఇది మళ్ళీ మళ్ళీ వినడానికి మాకు రికార్డ్ ఏమైనా ఉండిద్దా సార్ ఇప్పుడు మీరు చెప్పింది? రికార్డ్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను మేడం. తప్పకుండా సార్. ఇంకొకటి సార్, నాకు అంటే ప్రతిదీ మన అంటే ఎల్ఓపి డెప్త్ అనేది ఎందుకు డెప్త్‌లకు వెళ్తున్నారో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్‌లో మాకు చాలా క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. జాలయ్య సార్ మాస్టర్ గురువుగారు